హలో లిటిల్ సోల్జర్స్! మన షెఫ్ స్ప్రింకిల్ ఏం చేస్తుందో చూద్దామా? పదండి వెళ్దాం. షెఫ్ స్ప్రింకిల్ తన బేకరీలో న్యూ బ్యాచ్ ఆఫ్ కప్ కేక్స్ చేస్తూ బిజీగా ఉంది. ఎప్పట్లాగే విస్కర్స్ ఇంకా ఫ్రాస్టీ ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నారు. అప్పుడే బేకరీలోకి మిసెస్ క్రంబుల్ ఎంటర్ అయింది. షెఫ్ స్ప్రింకిల్, గుడ్ మార్నింగ్ మిసెస్ క్రంబుల్, ఎలా ఉన్నారు? ఈరోజు ఏ కేక్ తీసుకుంటారు అని అడిగింది. మిసెస్ క్రంబుల్ డిస్ప్లే వంక చూస్తూ, చాక్లెట్ కేక్ తీసుకుంటాను. లాస్ట్ టైం మీ కేక్స్ చాలా తీయగా ఉన్నాయి, ఇంకా చాలా డ్రైగా కూడా ఉన్నాయి. ఈసారి కేక్స్ బాగాలేకపోతే నేను 0 స్టార్స్ ఇస్తాను అని అంది. ఫ్రాస్టీ, మీరు ఈసారి కేక్స్ ట్రై చేయండి, మీకు నచ్చుతాయి అని చెప్పాడు. విస్కర్స్, అవును నేను తిన్నాను, చాలా యమ్మీగా ఉన్నాయి అని అన్నాడు. షెఫ్ స్ప్రింకిల్, అవును మిసెస్ క్రంబుల్, మేము మీకోసం స్పెషల్గా కేక్స్ చేసి ఇస్తాము అని చెప్పింది. మిసెస్ క్రంబుల్, అది చూస్తాను అని విసుగ్గా చైర్లో కూర్చుంది. అందరూ కేక్ చేసే పనిలో పడ్డారు. ఫ్రాస్టీ కేక్పై హౌస్ షేప్ ఉన్న కుకీని జాగ్రత్తగా పెట్టాడు. చాలా కేర్ఫుల్గా కేక్ని రెడీ చేశారు. షెఫ్ స్ప్రింకిల్ కేక్ని మిసెస్ క్రంబుల్ ఉన్న టేబుల్పై పెట్టింది. మిసెస్ క్రంబుల్ ఒక బైట్ టేస్ట్ చేసింది. టీమ్ మిసెస్ క్రంబుల్ ఏం చెప్తుందా అని చూస్తూ ఉన్నారు టెన్షన్గా. షెఫ్ స్ప్రింకిల్, ఎలా ఉంది, నచ్చిందా అని టెన్షన్గా అడిగింది. మిసెస్ క్రంబుల్ ఇంకో బైట్ తినింది. ఈసారి కేక్ టేస్ట్ తనకి నచ్చింది. ఇది లాస్ట్ టైం కంటే బాగుంది, ఆగండి, నేను మీకు 5 స్టార్ ఇస్తాను అని తన ఫోన్ తీసి మంచి రివ్యూ ఇచ్చింది. ఫ్రాస్టీ ఆశ్చర్యంగా, నేను నమ్మలేకపోతున్నాను, మిసెస్ క్రంబుల్కి కేక్ నచ్చింది అని అంది. లెమనేడ్, మిసెస్ క్రంబుల్ మనల్ని మెచ్చుకుంది అని సంతోషించాడు. అప్పటి నుంచి మిసెస్ క్రంబుల్ రెగ్యులర్ కస్టమర్ అయ్యింది.